ఇక జార్ఖండ్ జంగ్ 23వ రోజుకు విద్యార్థి ఆందోళన, సీఎం సోరెన్ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మల దహనం. ఇక వ్యూహం మార్చుకుంటామంటున్నటువంటి విద్యార్థి నేతలు, సర్కార్ దిగిరాకపోతే సీఎం రాజీనామాకే డిమాండ్, 20న ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపు. ఇప్పుడు మొన్న ఏది ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం జరిగినప్పుడు రాహుల్ గాంధీ అడిగి వేయండు, మరి ఇడికి పోవాలి కదా, ఎందుకు పోతలేడు? ఇప్పుడు రాహుల్ గాంధీ మరి జంతర్ మంతర్ను రాహుల్ గాంధీ వెనక నుండి నడిపించిన అని చెప్పేసి మాట్లాడినట్టు బీజేపీ, దీన్ని వెనకాల నుండి ఎవరు నడిపిస్తున్నాడు చెప్పాలి కదా. అంటే మీరు గమనించాల్సింది అంటే ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఒకటి జరుగుతున్నప్పుడు అధికార పక్షం వెనుకుండి నడిపిస్తుంది, అధికార పక్షానికి ఒకటి వెనుక అంటే ఒక అధికార పక్షానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం వెనకాల నుండి నడిపిస్తుంది. ఇది కామన్గా జరిగేటువంటి విషయం. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటే కూడా దాన్ని ఎట్లా హైజాక్ చేయాలనిపిసి బీఆర్ఎస్, బీజేపీ, అటు టీఆర్ఎస్ వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక నిరుద్యోగి ఈరోజు మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ హైలైట్ అయింది అని అంటే వెంటనే అక్కడికి ఒక బీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు, బీజేపీ నాయకుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని నిరుద్యోగ యువకులకు రాకేష్ రెడ్డి డబ్బులు ఇచ్చి మీటింగ్లు ఎందుకు పెట్టితే నాకు అర్థం కాదు. వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు చేసుకుంటారు కదా. రాకేష్ రెడ్డికి ఏం పని ఆడ బీఆర్ఎస్ నాయకునికి? ఒకేలా ఉన్నారు. మరి మీ రేపు పొద్దుగాల నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పైసలు ఇచ్చి అదే మనుషులను నువ్వు మేపగలుగుతావా చెప్పాలి. ఈరోజు జార్ఖండ్లో దాదాపుగా 23వ రోజు నిరసనలు జరుగుతున్నాయి. నిరసనల వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఈ నిరసనలకు సంబంధించిన విషయంలో ఎందుకు దేశద్రోహులు అంటలేరు? ఎందుకు వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అంటలేరు? ఎందుకు వీళ్ళు పాకిస్తాన్ కుక్కలు అంటలేరు? ఎందుకు వీళ్ళు చైనా ఏజెంట్లు అంటలేరు? ఎందుకు వీళ్ళకు విదేశీ ఫండింగ్ వస్తుందని చెప్పేసి చెప్పలేకపోతున్నారు? బీజేపీ నాయకులు చెప్పాలి ఈ విషయం. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చైనా ఏజెంట్లు, జార్ఖండ్లో ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం దేశభక్తులు. జంతర్ మంతర్లో మాట్లాడినటువంటి వాళ్ళేమో దేశద్రోహులు, జంతర్ మంతర్ ఇక్కడ జార్ఖండ్లో మాట్లాడుతున్న వాళ్ళేమో దేశభక్తులు. జంతర్ మంతర్లో లాఠీ చార్జ్, ఇక్కడ ఎందుకు లాఠీ చార్జ్ ఎత్తులు? మరి లాఠీ చార్జ్ అంటే మొన్న జరిగినటువంటి జార్ఖండ్లో కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేసి అంటే స్టేట్ గవర్నమెంట్ చేసింది కదా. సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ కోట్లు వేసుకున్న వాళ్ళని ఎందుకు దిగుతలేరు? ఆ బలగాలు ఎందుకు దిగుతలేరు? ఇక్కడ ఎందుకు బుల్లెట్లు వాడతలేవు అంటే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఈ రాజకీయాలు కూడా కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చూపిస్తూ ఉంటారు. ఆ మాయలో పడి బీజేపీ వద్దు కాంగ్రెస్ అని, కాంగ్రెస్ వద్దు బీజేపీ అని మనం ఆ రెండు పార్టీల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఈ రెండు పార్టీలు ఎవరు అనంటే ఆర్ఎస్ఎస్వి. ఈ రెండు పార్టీలు ఈ దేశంలో 3వ పార్టీ అధికారంలోకి రాకుండా కేంద్రంలో చూసుకుంటూ ఉంటుంది అంతే. బీజేపీ నష్టపోయిన ప్రతిసారి ఆర్ఎస్ఎస్ ముందుకొచ్చి కూర్చుంటుంది. కాంగ్రెస్ నష్టపోయిన ప్రతిసారి బీజేపీ వచ్చి దాన్ని హైజాక్ చేసుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది దేశంలో? అవినీతి పాలనకు అంతం అని చెప్పి కాంగ్రెస్ను బొందబెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ల పాటు చేసింది, వీళ్ళు 20 ఏళ్ళలో చేస్తారు. 12 ఏళ్ళలో చేసారు అవినీతి. ఇక మరి ఏం చేసినట్టు? రాహుల్ గాంధీ దిష్టి బొమ్మదాల పెడితే రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేడు? పోయినావు కదా ఢిల్లీలో జంతర్ మంతర్ కాడికి, ఈడికి పోవాలి కదా.